హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు ఏమని రాయబడింది? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. సమాజముగా కూడుట మానుకుంటున్నారు కొంతమంది, సంఘముగా కూడుట మానుకుంటున్నారు కొంతమంది. అయితే సంఘముగా కూడుట, సమాజముగా కూడుట, ఒక గుంపుగా గ్యాదర్ అవ్వడము మానకండి. కానీ కొంతమంది మానుకుంటున్నారు. అది మంచిది కాదు అని అంటున్నాడు ఈ వచనంలో. ఎందుకు మంచిది కాదు? సమాజముగా కూడుట మానక. సమాజముగా కూడడం అంటే, సంఘంగా కూడడం అంటే ఎవరెవరు కూడుకుంటారు, ఎవరెవరు గ్యాదర్ అవుతారు? విశ్వాస విషయముల్లో ఏకీభవించిన వాళ్ళు మాత్రమే కదా. అందరము కలిసి ఆత్మీయులముగా క్రీస్తు వారిని అంగీకరించిన వారముగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సమాజముగా కూడడము మానుకోకండి. ఎందుకు మానుకోవద్దు అని అంటున్నాడు? ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఇక్కడ ఒక దినం గురించి రాయబడింది కదండి. ఒక దినం గురించి రాయబడింది. ఈ దినము సమీపిస్తుంది, దానిని మీరు చూస్తారు. ఒక దినం సమీపిస్తుంది, దానిని మీరు చూస్తారు. చూసినప్పుడు మీరు మరీ ఎక్కువగా అలాగు చేయండి అంటున్నాడు. మరీ ఎక్కువగా అలాగు చేయండి. ఎలాగూ చేయాలి? సమాజముగా కూడుకోండి అంటున్నాడు. మరీ ఎక్కువగా చేయాల్సిన ఒక పనిని ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. మరీ ఎక్కువగా సమాజముగా కూడుకోవడం అంటే అర్థం ఏంటి? సంఘానికి మనం ఆదివారం వెళ్తూ ఉంటాం సహజంగా, కానీ మిగతా రోజుల్లో మన పనులు మనం చేసుకుంటాం, మన పనులు మనకు బిజీగా ఉంటాం మనం. అయితే ఈ లేఖనాల ప్రకారము ఒక విషయం సంభవించబోతుంది, ఒక దినం రాబోతుంది. ఈ దినాన్ని మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా, ఎక్కువ కాదు మరీ ఎక్కువగా, సూపర్లేటివ్ వాడుతూ ఉన్నాడు. మరీ ఎక్కువగా అంటే అర్థం ఏంటి? మీరు ఆదివారం మాత్రమే కాదు, సమయం దొరికినప్పుడల్లా, యాక్చువల్గా సమయం దొరికినప్పుడు మాత్రమే కాదు, సమయము తీసుకొని అని అర్థం. మరీ ఎక్కువగా అని అంటే ఎక్కువగా గ్యాదర్ అవ్వండి, ఎక్కువగా సమాజముగా కూడుకోండి, కానీ మిస్ మాత్రం చేసుకోకండి. సమాజంగా కూడటం మానమాకండి, ఆగిపోవద్దు, యాబ్సెంట్ అవ్వకండి అని ఖచ్చితంగా లేఖనాలు సెలవిస్తున్నాయి.